హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, తలుపులు కిటికీల వలె మానవ శరీరంలో కదిలే కీలు ఉండు భాగం మరియు దాని రకం. మోచేయి, అది దేని కిందకి వస్తుంది? మడత బందు కీలు కిందికి వస్తుంది. నెక్స్ట్, బాహ్య ఫలదీకరణం జరుపు జీవులు. బాహ్యంగా ఫలదీకరణం జరిపే జీవులు చేప, కప్ప. నెక్స్ట్, శుక్రకణాల ప్రయాణ మార్గం. శుక్రకణాలు ఎలా ప్రయాణిస్తాయి? శుక్రోత్పాదిక నాళికల నుంచి శుక్రనాళికలు, అక్కడి నుంచి శుక్రవాహికలు, అక్కడి నుంచి ప్రసేకంలోకి. నెక్స్ట్, రక్తస్కందనం గురించి ఇవ్వబడిన సమీకరణాలలో XYలను సూచించండి. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ప్రోథ్రాంబిన్ థ్రాంబిన్గా మారుతుంది. వై థ్రాంబిన్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫైబ్రిన్గా మారుతుంది. ఇక్కడ ప్రోథ్రాంబిన్ అనేది థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో థ్రాంబిన్గా మారుతుంది. ఇక్కడ ఫైబ్రినోజన్, వై అంటే ఫైబ్రినోజన్ అనేది థ్రాంబిన్ సమక్షంలో ఫైబ్రిన్గా మారుతుంది. నెక్స్ట్, రాకేష్ పజిల్స్ బాగా చక్కగా చేయగలుగుతున్నాడు. ఈ సామర్థ్యానికి సంబంధించి మెదడులోని భాగం ఏంటిది? మస్తిష్కం. నెక్స్ట్, కంటి గుడ్డు లోపలి భాగాన్ని నేత్రోదయ కక్ష, కచావత్ కక్షగా విభజించే భాగం ఏంటిది? కటకం. ఇది ఏ లెన్స్లో ఉంటుంది? ద్విపుకార కటకం. నెక్స్ట్, మానవ నేత్రంలో శంకు కణాల విధి. శంకు కణాలు ఏం చేస్తాయి? వర్ణాల గుర్తింపుని చేస్తాయి. నెక్స్ట్, కంటి నిర్మాణానికి సంబంధించి కింది వాణిని జతపరుచుము. లిస్ట్ 1, లిస్ట్ 2. శుక్లపటలం, కంటిపాప, నేత్రపటలం, మాక్యులా. శుక్లపటలం అనేది ఎక్కడ ఉంటుంది? దృఢస్థలంలో ఉంటుంది. కంటిపాప రక్తపటలంలో ఉంటుంది. నేత్రపటలంలో శంకువులు ఉంటాయి. మ్యాక్సులా అంటే ఫోవియా కిందికి వస్తుంది. నెక్స్ట్, క్రింది వాణిలో చెవికి సంబంధించిన దానిని గుర్తించుము. అంటే చెవికి సంబంధించినవి పిన్న, సెరుమినస్ గ్రంథులు, అస్థి గహనం. నెక్స్ట్, ఈ విటమిన్ లోపం పురుషులలో వెంధ్యత్వానికి కారణమగును. ఏ విటమిన్ లోపం? టోకోఫెరాల్. ఈ విటమిన్ లోపం వల్ల. నెక్స్ట్, 2 పోచల డిఎన్ఏలో 20% థైమిన్ ఉన్నచో ఆ డిఎన్ఏలోని గ్వానిన్ శాతం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 పోచల డిఎన్ఏలో 20% థైమిన్ ఉంటే ఆ డిఎన్ఏలో గ్వానిన్ శాతం ఎంత ఉంటుంది? 30%. నెక్స్ట్, లాక్టోస్ జల విశ్లేషణ చెందడం వల్ల ఏర్పడేది గ్లూకోజ్ గెలాక్టోస్. లాక్టోస్ జల విశ్లేషణ చెందడం వల్ల ఏర్పడేది గ్లూకోజ్ గెలాక్టోస్. నెక్స్ట్, జన్యు పదార్థంగా పనిచేయు అణువుల యొక్క లక్షణం కానిది. జన్యు పదార్థంగా పనిచేసే అణువుల యొక్క లక్షణం కానిది. ఇది పరిణామం కొరకు ఈ అణువులు చాలా వేగంగా మార్పులకు అవకాశం కల్పించాలి అనేది తప్పు. మామూలుగా అయితే ఈ అణువులు చాలా నిదానంగా జరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.